ఇంక్రీజ్ అవుతుంది. బికాజ్ మీరు చిన్న బేస్ మీద ఆపరేట్ చేస్తున్నారు. అదన్నప్పుడు కూడా వెస్ట్ బెంగాల్లో ఈసారి ఫస్ట్ ఫేజ్లో జరిగిన ఎలక్షన్ 2021తో కంపేర్ చేస్తే అప్పుడు 3.1 crore 3 కోట్ల అని చెప్పొచ్చు, కొంచెం ఎక్కువ 3.1 crore. ఈసారి 3.3 crores, 3 crores 30 లక్షలు అని చెప్పొచ్చు. ఇక్కడ 3 కోట్లు 10 లక్షలు ఆ టైం ఇది జరిగింది ఈసారి. అంటే ఒక ఎక్సెస్గా ఒక ఆల్మోస్ట్ 0.2 crores హ్యాస్ ఇంక్రీజ్ 20 lakhs. తమిళనాడులో 4.9 crores ఈసారి ఓట్ చేశారు. లాస్ట్ టైం 4.6. తమిళనాడు కంప్లీట్గా ఈసారి అయిపోయింది ఎలక్షన్, ఫేజెస్ లేవు, ఒకటే ఫేజ్ ఉంది అక్కడ. అంటే 0.3 crores, అంటే 30 లక్షల మంది ఎక్కువ ఓటేశారు ఈసారి. కానీ తమిళనాడులో మనం పక్కన పెట్టి ఫస్ట్ వెస్ట్ బెంగాల్ చూద్దాం. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఫస్ట్ ఫేజ్లో జరిగిన దాంట్లో చాలా మటుకు మైనారిటీ డామినేటెడ్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నారు. ఈ మైనారిటీ డామినేటెడ్ కాన్స్టిట్యున్సీ మనకు తెలుసు మోస్ట్లీ తృణమూల్కి ఫేవర్ చేస్తారు. వెస్ట్ బెంగాల్ హిస్టరీ ఎలక్షన్ చూస్తే కూడా మమతా బెనర్జీ ఏ రోజు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి తృణమూల్ కాంగ్రెస్ ఫామ్ చేసిందో ఆమె ఫస్ట్ ఏమి ఉండే అంటే వెస్ట్ బెంగాల్లో ఉన్న సిపిఎం వాళ్ళ ఓట్ తీసుకెళ్ళిపోవాలని ఆమె సరిగా కష్టపడేది 10 సంవత్సరాలు. 2001 నుంచి షీ రియలీ వర్క్డ్ హార్డ్. 2011 వచ్చిన దాకా ఆమె కొంచెం రిజల్ట్ రావడం మొదలుపెట్టింది. తో టీం ఫస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఓట్లు, తర్వాత కాంగ్రెస్ ఓట్లు తీసుకెళ్ళిపోయారు. తో మమతా బెనర్జీ 2011, 2016, 2021 3 సార్లు గెలిచింది ఆమె ఎప్పుడు ఆమె ఓట్ పర్సంటేజ్ మీరు చూస్తే తృణమూల్ కాంగ్రెస్ది 40-41%, 40-41 ఇదే ఉంటుంది, ఎప్పుడు మారట్లేదు. అదే టైంలో బీజేపీ 2011లో వాళ్ళు 10% ఉండే వాళ్ళ ఓట్ పర్సంటేజ్, 10%. అంటే మిగతా 30 ఆల్మోస్ట్ 20-25% కమ్యూనిస్ట్ అండ్ కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ఉండే. ఇది మమతా బెనర్జీ తీసుకెళ్ళిన తర్వాత కూడా, మమతా బెనర్జీ 40% తీసుకెళ్ళిన తర్వాత కూడా కాంగ్రెస్ కమ్యూనిస్ట్ వాళ్ళు 2016 ఎలక్షన్లో వాళ్ళు కొంచెం మెయింటైన్ చేసుకున్నారు. 2011లో కూడా మెయింటైన్ చేసుకున్నారు. కానీ 2016కి వచ్చేదాకా బీజేపీ వాళ్ళ గ్రాఫ్ క్లైంబ్ చేయడం మొదలుపెట్టింది. ఫస్ట్ బీజేపీ ఏం చేశారంటే ఈ కమ్యూనిస్ట్ వాళ్ళది కాంగ్రెస్ వాళ్ళు ఓట్ అంతా తీసుకెళ్ళిపోయారు. అంటే యాంటీ మమతా బెనర్జీ ఓట్స్, సిపిఎంలో ఉన్నది మమతాకి వెళ్ళలేని ఓట్స్ బీజేపీకి వచ్చేసింది. అప్పుడే మీకు తెలిసిపోతుంది కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ లాయల్టీ అంతా చాలా థిన్గా ఉండేదనేది. మీరు ఇదే కంపారిజన్ కేరళతో చేస్తే అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఫ్యామిలీ ఓట్ వేస్తారు. అంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్, కొడుకు లేకుంటే కూతురు, అట్లా కంటిన్యూస్ ఉంటుంది అన్నమాట. అమ్మగారు కూడా ఉండొచ్చు నడుమ. యాక్చువల్గా రాజకీయాల్లో ఆ లెగసీ అనేది ఉంటుంది, ఓటర్లలో కూడా అదే కంటిన్యూ అవుతుంది, లాయల్టీ అంటారు. అది మీరు బిలీవ్ చేయరు, కేరళలో కొన్ని గ్రామాలు ఉన్నాయి, అక్కడ ఆల్మోస్ట్ 2016 దాకా బీజేపీ క్యాండిడేట్ కూడా అక్కడ నామినేషన్ కూడా వేయలేరు, అట్లాంటి పరిస్థితి ఉంటాయి. అక్కడ రాసి పెడతారు కమ్యూనిస్ట్ విలేజ్ ఇది, ఓకే, ఎక్కడ మీరు రాకూడదు అంతే. మీరు వెళ్ళి ఓటేస్తే, మీరు వెళ్ళి నామినేషన్ కూడా వేస్తే మీకు కాలు చేతులు ఉండవు, అట్లాంటి పరిస్థితి ఉంటుంది, చంపేస్తారు అది. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు చూడండి బీజేపీ ఈవెన్ కണ്ണూరు లాంటి ప్లేస్ కూడా వాళ్ళు కొన్ని పంచాయత్ సీట్లు, మున్సిపల్ సీట్లు గెలిచారు వాళ్ళు, అంత స్ట్రాంగ్ హోల్డ్ అనమాట. కానీ కేరళలో డైల్యూషన్ జరగట్లేదు ఎక్కువ. ఇప్పుడు కూడా చాలా మటుకు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న వాళ్ళు ఇంకా కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు అక్కడ. దానికోసం కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ అంటే ఎల్డీఎఫ్ యూడీఎఫ్ అని గెలుచుకుంటూ వస్తారు అక్కడ. కానీ వెస్ట్ బెంగాల్లో కంప్లీట్గా వైపౌట్ అయిపోయారు. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ అనే పార్టీ లేదు. ఇన్ఫ్యాక్ట్ నిన్న రాహుల్ గాంధీ గారి స్పీచ్ చూస్తే లాస్ట్లో ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. కావాలని చెప్పి టీఎంసీ మమ్మల్ని బయటికి తోసేయడానికి, సిపిఎం బయటికి తోసేయడానికి మమ్మల్ని వాళ్ళ ఓట్లంతా బీజేపీకి ఇచ్చేస్తున్నారు అని. అది కాదు యాక్చువల్లీ. సిద్ధార్థ శంకర్ రే, డాక్టర్ బీసీ రావు ఇట్లాంటి పెద్ద పెద్ద నేతలు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ వెస్ట్ బెంగాల్లో 0 అయిపోయారు. ఫస్ట్ కమ్యూనిస్ట్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు మొత్తం ఓట్లు వాళ్ళది. అప్పుడు కూడా కొంచెం వాళ్ళు ఒక 10% దాకా వాళ్ళ దగ్గర ఉండే, మోస్ట్లీ ముస్లిం ఓట్ బ్యాంక్. ఈసారి కూడా ముస్లిం ఓట్ బ్యాంక్ మమతా బెనర్జీతోనే వెళ్తున్నారు. బీజేపీ ఎప్పుడు ఒక హోప్ ఏమిటంటే మేము కాంగ్రెస్ వాళ్ళ ఓటు తీసుకున్నాము, కానీ మాకు ఒక ఏంటి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే కాంగ్రెస్ ఓట్ పెరిగితే బాగుంటుంది, దట్ విల్ బి ముస్లిం ఓట్స్ విచ్ విల్ కమ్ ఫ్రమ్ మమతా బెనర్జీ పార్టీ. కానీ అది జరగట్లేదు. మమతా బెనర్జీ పార్టీ ముస్లిం ఓట్ బ్యాంక్ రీటైన్ చేసుకుంటున్నారు. ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఈసారి జరిగిన డిలీషన్ చూడాల్సి వస్తుంది కవిత గారు. ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ లుకింగ్ అట్ ద టోటల్ ఓట్స్ చూస్తున్నాను, ఎన్ని ఓట్లు పడ్డది.
ఒకవైపు నుంచి చూస్తే మనం చాలా మట్టుకు మీరు వెస్ట్ బెంగాల్లో ఈసారి కూచ్ బీహార్ తీసుకోండి, విచ్ ఇస్ అగైన్ బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్, కానీ అక్కడ డిస్ట్రిక్ట్ నడియా అక్కడ కూడా కమ్యూనిస్ట్ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కొంచెం పట్టుంది, బీజేపీ కూడా ఉంది. అక్కడ ఈసారి 96% ఓటు, 96% మైనారిటీ డామినేట్. అలీపుర్ద్వార్ విచ్ ఇస్ బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్, అక్కడ 92%. ఇది నార్త్ 24 పర్గనస్లో వస్తుంది. జల్పైగుడి అగైన్ స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ బీజేపీ అన్నమాట. అక్కడ కూడా ఫేజ్ 1లో ఇప్పుడు 94%. ఆలోచించండి, మన యావరేజ్ 92 అని చూస్తున్నాం, కానీ కలింపాంగ్ విచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ డార్జిలింగ్, సిలిగుడి ఆ ఏరియాలో అక్కడ కొంచెం తక్కువ 83 పడ్డది. డార్జిలింగ్ ఇస్ 88. ఉత్తర్ దినాజ్పూర్ అగైన్ హుగ్లీ దగ్గర ముస్లిం స్ట్రాంగ్ హోల్డ్ 94%. దక్షిణ్ దినాజ్పూర్ అగైన్ ఇట్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ ముస్లిం కొన్ని కాన్స్టిట్యున్సీలు అయితే మీరు మాల్డా ముషీదాబాద్ వస్తే 60% ముస్లిం పాపులేషన్ ఉన్నారు అక్కడ. 60% దాకా ఉన్నారు, 40 to 60%. అంటే మీరు ఒక ముస్లిం పార్టీకి రావాల్సిన ఓట్లు ఉంటే దే విల్ విన్ అవుట్ రైట్. దానికి మీరు చూసిన మమతా బెనర్జీ పార్టీ 126 స్థానాలు అరౌండ్ కల్కట్టా, సౌత్ పర్గనాస్, నార్త్ పర్గనాస్ మొత్తం క్యాల్కులేట్ చేస్తే 126 స్థానాల్లో వారు మినిమం 80 సీట్లు గెలుస్తున్నారు ఎప్పుడు. అక్కడి నుంచి వాళ్ళ సాలిడ్ బేస్ ఉందన్నమాట. ఈ లాస్ట్ టైం 215 సీట్లు గెలిచినప్పుడు ఈ మెయిన్ బేస్ వాళ్ళకు 1/3 ఆఫ్ ద సీట్స్ ఇక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి. మిగతా 2/3 చేసుకుంటే చాలు వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ మిగతా 2/3 కూడా అక్కర్లేదు, మెజారిటీకి ఇంకొక 80 సీట్లు చాలు. అది మమతా బెనర్జీ సీక్రెట్ అన్నమాట. ఇది బీజేపీ బ్రేక్ చేయలేకపోతుంది. కానీ మనం చూడాల్సిందంటే ఈసారి ఎస్ఐఆర్లో జరిగిన డిలీషన్స్ గురించి చూడాలి. ఎందుకంటే లాస్ట్ టైం మనం ఈ కాన్స్టిట్యున్సీలు అన్నీ చూస్తే టోటల్ ఓట్స్ పడ్డది ఎంత అని చూస్తే బీజేపీకి లాస్ట్ టైం 38% ఓట్లు పడ్డది, 38.15. తృణమూల్ కాంగ్రెస్కి ఏమో అది 48.48 అని పెట్టుకోవచ్చు. దట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ అన్నమాట. కానీ అది ఉన్నప్పుడు కూడా మనం ఈసారి జరిగిన డిలీషన్స్ చూస్తే కవిత గారు, ఈ టోటల్ డిలీషన్స్ యావరేజ్ తీస్తే ఈ మైనారిటీ డామినేటెడ్ కాన్స్టిట్యున్సీలో అరౌండ్ 20,000 ఓట్లు, ప్రతి కాన్స్టిట్యున్సీలో 20,000 ఓట్లు డిలీట్ అయినాయి. ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే మార్జిన్, లాస్ట్ టైం ఉన్న విన్నింగ్ లూజింగ్ మార్జిన్ చూసుకుంటే 20,000 ఓట్ల కన్నా తక్కువ మార్జిన్లో గెలిచిన క్యాండిడేట్ ఉంటే దే ఆర్ ఇన్ అ వెరీ బ్యాడ్ షేప్. వాళ్ళకి ఈసారి ఎలక్షన్ చాలా డేంజర్ ఉంటుంది వాళ్ళ వైపు అన్నమాట. అదే టైంలో మీరు చూస్తే ఈ బీజేపీ వీళ్ళ నడిమిట్లో ఉన్న డిఫరెన్స్ కూడా మనం చూడాల్సి వస్తుంది. ఎంత వచ్చింది లాస్ట్ టైం, ఎంత బీజేపీకి వచ్చి ఎంత వీళ్ళకి వచ్చింది అనమాట. సో ఈసారి మనం చూస్తాం ఈ ఇంటెన్సివ్ రివిజన్ తర్వాత చాలా మటుకు వెస్ట్ బెంగాల్లో ఈ మటువా కమ్యూనిటీ విచ్ ఇస్ అ హిందూ షెడ్యూల్డ్ కాస్ట్ కమ్యూనిటీ, వీళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చారు. వాళ్ళకేం జరిగిందంటే 2011లోకి వాళ్ళ సిటిజన్షిప్ లేకుండే, దానికన్నా ముందు కూడా లేకుండే. ఒకసారి సిఏఏ పాస్ చేసినప్పుడు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పాస్ చేసినప్పుడు వాళ్ళకు ఒక అష్యూరెన్స్ ఏమి ఇచ్చారంటే మీకు సిటిజన్షిప్ ఇచ్చేస్తాము. ఎందుకంటే బై డెఫినేషన్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్లో మైనారిటీ అంటే జైన్, బుద్ధిస్ట్, సిక్, క్రిస్టియన్ అండ్ హిందూస్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తారు. కానీ మీకు తెలిసిన, మనందరూ తెలిసిన సిఏఏ లా పాస్ చేసిన తర్వాత కూడా, చట్టమైన కూడా దాని రూల్స్ ఫ్రేమ్ చేయడానికి 5 సంవత్సరాలు తీసుకున్నారు. అది ఎందుకో తెలియదు. దట్ ఇస్ ద బిగ్ మిస్టేక్. బీజేపీ వాళ్ళు 5 సంవత్సరాలు తీసుకున్నారు గవర్నమెంట్. ఇప్పుడు ఆ రూల్స్ ఫ్రేమ్డ్ ఉంది. చాలా మటుకు మటువా కమ్యూనిటీలో ఉన్న లీడర్స్, ఒక లీడర్ అయితే ఐ థింక్ హీఈస్ ద పార్ట్ ఆఫ్ ద యూనియన్ క్యాబినెట్ ఆల్సో, వాళ్ళది ఠాకూర్ కమ్యూనిటీ వాళ్ళు. వాళ్ళ వైపు నుంచి ఫస్ట్ బీజేపీకి ఓటేశారు. మీరు చూస్తే 2014 ఎలక్షన్ తర్వాత 2000 మోదీ గారు గెలిచిన ఎలక్షన్, 2019 వచ్చినప్పుడు బీజేపీకి మెజారిటీ 18 సీట్స్ అక్కడి నుంచి వచ్చింది, వీళ్ళ ఓట్లతో వచ్చింది లోక్సభకి. ఎప్పుడైనా కానీ బీజేపీకి సపోర్ట్ ఉండే మతువా కమ్యూనిటీకి ఈసారి కూడా మొత్తం సిటిజన్షిప్ ఇవ్వలేదు. ఐ థింక్ అప్రాక్సిమేట్లీ అరౌండ్ 10 నుంచి 15% మందికి ఎప్పుడు కూడా సిటిజన్షిప్ వచ్చింది. కానీ అమిత్ షా గారు అష్యూరెన్స్ ఇచ్చారు, నో వీ విల్ గివ్ యూ సిటిజన్షిప్ 100% అని చెప్పి. చాలామందికి ఎస్ఎంఎస్ఎస్ కూడా వచ్చినాయి. దట్ ఈస్ ఆఫ్టర్ ఎలక్షన్. ఈసారి మీరు ఓటు వేయలేకపోతారు, కానీ నెక్స్ట్ టైం 100% మీకు ఓటు ఉంటుంది. వీళ్ళందరిలో ఒక భయం ఏముందంటే కవిత గారు, అది ఐ వాజ్ లిసనింగ్ టు శేఖర్ గుప్తా గారు, ఈ వాజ్ గివింగ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ అనాలజీ. అంటే ఈ
బంగ్లాదేశ్ నుంచి మీరు ఈ ఫామ్ ఫిల్అప్ చేస్తున్న సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్లో మీ అడ్రస్ చెప్పాల్సి వస్తుంది, బంగ్లాదేశ్ నుంచి ఎక్కడి నుంచి వచ్చారు మీరని. ఓకే, సపోజ్ మీకు సిటిజన్షిప్ రాకపోతే మిమ్మల్ని తీసి పంపించేస్తారు. దిస్ ఇస్ ద ఫియర్ అన్నమాట. కానీ హిందూ కమ్యూనిటీగా ఫియర్ ఉండకూడదు, ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు వచ్చారంటే వాళ్ళకి ఆటోమేటిక్ సిటిజన్షిప్ వచ్చేస్తుంది. అది మైనారిటీలుగా ఉన్నారు కాబట్టి మైనారిటీ యాజ్ మచ్ యాజ్ హిందూ, జైన్, సిక్, పార్సీ, క్రిస్టియన్, ముస్లిం లేదు. దెర్ ఇస్ నో ముస్లిమ్స్. దానికోసం కదా కాంగ్రెస్, ఎంఐఎం ఇంత పెద్ద గొడవ చేశారు. పాకిస్తాన్లో ఉన్న ముస్లింని అక్కడున్న గవర్నమెంట్ ఎందుకు హెరాస్ చేస్తారు? వాళ్ళు చేయరు కదా. బంగ్లాదేశ్లో ఉన్న ముస్లింని అక్కడున్న గవర్నమెంట్ హెరాస్ చేయరు, హిందువుని చేస్తున్నారు. దానికోసం వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ టైం ఈ కాన్సెప్ట్ ప్రపోజ్ చేసింది మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఆయన ఇండిపెండెన్స్ టైంలో ఒక అష్యూరెన్స్ ఇచ్చారు దట్ హిందువులు ఎక్కడికి వెళ్తారు, పాకిస్తాన్లో ఉన్న హిందువులు, ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్న హిందువులు, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న హిందువులు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు మన దేశంకి వస్తారు కదా, ఇంకెక్కడ వెళ్తారు? వాళ్ళు యూరోప్కి వెళ్ళలేరు, సౌదీ అరేబియాకి వెళ్ళలేరు, వాళ్ళు అమెరికాకి వెళ్ళలేరు. వాళ్ళు రావాలంటే భారతదేశానికి రావాలి. సో వీ షుడ్ ఆల్వేస్ బీ ప్రిపేర్ టు రిసీవ్ దమ్ అని చెప్పింది మనిషి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. కానీ దాని తర్వాత ఇప్పుడు ఈ సిఏ గొడవలోనే మతువా కమ్యూనిటీ వాళ్ళు చాలా మటుకు స్ప్లిట్ అయిపోయారు. కొంతమంది టీఎంసీకి వెళ్ళి ఓటేస్తారు లాస్ట్ టైం. కానీ ఈసారి ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇన్ఫ్యాక్ట్ చాలా మటుకు డిలీషన్ మటో కమ్యూనిటీ వైపు నుంచి కూడా జరిగింది హిందువుల్లో. సో ఇట్స్ నాట్ జస్ట్ ముస్లిం మైనారిటీ క్యాండిడేట్స్ని డిలీట్ చేశారు, ఈవెన్ హిందూ క్యాండిడేట్స్ కూడా డిలీట్ చేశారు. ఇప్పుడు ఈ టీఎంసీ వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఈ మైనారిటీ కాన్స్టిట్యున్సీలో డిలీషన్స్ తర్వాత మీరు చెప్పినట్టు 93-94% ఓటు పడ్డది. అక్కడ కూడా అందరు వచ్చి ఓటు వేస్తారా, లేకుంటే హిందువులు అక్కడ కొంచెం ఏం చెప్తారు, ఒక డివిజన్ ఆఫ్ ఓట్స్ జరిగింది. ఓకే, దట్ ఈస్ హిందువులు సపరేట్, ముస్లిమ్స్ సపరేట్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ అక్కడ వచ్చేస్తుంది. దాంతోపాటు అక్కడ కూడా ఓట్లు పడ్డదా లేదా అని ఈసారి చూసుకోవాలన్నమాట. అది ఉంటే, ఎందుకంటే ఇదంతా ఇట్ రిక్వైర్స్ రియల్ సైంటిఫిక్ క్యాల్కులేషన్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆన్ ద గ్రౌండ్ మమతా బెనర్జీ ఈజ్ అ ఫైటర్, దాంట్లో డౌట్ లేదు. ఆమె మీరు 2001 నుంచి కూడా చూడండి, ఆమె యాటిట్యూడ్ అది ఉంటుంది. గ్రౌండ్ లెవెల్లో దిగి ఆమె ఫైట్ చేస్తుంది. కానీ ఆమె వ్యతిరేకంగా లాస్ట్ 3 టర్మ్స్ ఆమె సర్వ్ చేసింది, 15 సంవత్సరాల నుంచి పరిపాలిస్తుంది. సో ఆమె వ్యతిరేకత చాలా ఉంది ఆమె. ఆర్జీ కార్ కేసు కానివ్వండి, సందేశ్ ఖాళీ కానివ్వండి, ఇట్లాంటి చాలా మటుకు నెగటివ్ ఒకటి ఉంది. ఆర్జీ కార్లో మెడికల్ కాలేజ్ స్టూడెంట్ వాళ్ళ అమ్మకు పోటీ చేస్తున్నారు బీజేపీ టికెట్ మీద. సో అట్లాంటి లా అండ్ ఆర్డర్ మమతా బెనర్జీ వ్యతిరేకంగా చాలా పెద్ద. కానీ మమతా బెనర్జీ అక్కడ చేస్తున్న వెల్ఫేర్ స్కీమ్స్ మహిళలకి స్పెషలీ అది చాలా మటుకు పనిచేస్తుంది. అది మీరు ప్రతి స్టేట్లో చూస్తున్నారు. నితీష్ కుమార్ గారు బీహార్లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు, దేవేందర్ ఫడ్నవీస్ గారు మహారాష్ట్రలో ఇంప్లిమెంట్ చేసినప్పుడు, హర్యానాలో బీజేపీ ఇంప్లిమెంట్ చేసినప్పుడు, ఇది కరెక్ట్ ఎలక్షన్ టైంకి చేశారు, పనికి వచ్చింది. మమతా బెనర్జీ అట్లా కాదు. మమతా బెనర్జీ ఒక 10 సంవత్సరాలు చేసుకుంటూ వస్తుంది. ఇది మనం ఏం చూడాలంటే ఎప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే కవిత గారు, ఒక రూలింగ్ పార్టీకి ఎప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది, వాళ్ళు వేసే డబ్బులు డైరెక్ట్ అకౌంట్లో పడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మమతా బెనర్జీ 1500 ఇస్తున్నారు ప్రతి మహిళకి, నో మ్యాటర్ విచ్ కమ్యూనిటీ. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 200 ఎక్కువ, 1700 ప్రతి నెల. కానీ బీజేపీ ఏమంటారు, మేము 3000 ఇస్తా అంటున్నారు. కానీ దాని ఇంపాక్ట్ ఉండదు, ఎందుకంటే ఆ 3000 అకౌంట్లో పడాలి కదా. వీళ్ళ 1700 1500 ప్రతి నెల పడుతుంది అకౌంట్లో. దట్ ఈస్ వై మహారాష్ట్ర ఎలక్షన్ మీకు గుర్తుంటుంది, పోస్ట్పోన్ చేశారు. అది చాలా పెద్ద కాన్స్పిరసీ అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు గొడవ కూడా చేశారు. ఆ గ్యాప్లో ఈ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశారు దేవేందర్ ఫడ్నవీస్ గారు, షిండే కలిసి, మహిళలకి ఒక ఫిక్స్డ్ అమౌంట్ పర్ మంత్ ఇవ్వాలని. అది శివరాజ్ సింగ్ చౌహాన్ లడ్కీ బ్యాన్ అక్కడ ఒక స్కీమ్ మధ్యప్రదేశ్లో కూడా లాంచ్ చేశారు. సో ఇట్లాంటి స్కీమ్స్, మహిళలకు ఉన్న స్కీమ్స్ చాలా మట్టుకు పనిచేస్తుంది మమతా బెనర్జీలో. ఐ థింక్ దాట్ ద మేజర్ క్రూషియల్ బ్యాంక్, ఒక ముస్లిం ఓట్ బ్యాంక్ తర్వాత మహిళల ఓట్ బ్యాంక్ మమతా బెనర్జీకి చాలా పెద్ద ఒక అడ్వాంటేజ్గా ఉంటుంది.